ముందుగా ఈరోజు మనకి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిద్దాం. వారికి జన్మతామలో రుణపడి ఉంటాం కాబట్టి ఒక్కసారి అందరూ వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. స్టేజ్ అలంకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చిడి గారికి, చక్రవర్తి గారికి అందరికి కూడా నా యానాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో కథం దక్కినటువంటి పులులాగా చిరత పులులాగా కథం దక్కినటువంటి మన యానాది బిడ్డల సోదరి సోదరులు అందరికి కూడా నా శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ జనాన్ని చూడగానే నాకు ఒక కవిగా రాసినటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. సుప్రజ్యోత్స్న పులకిత సుమధుర భాషలు బాగున్నా, ఎక్కడ వేసిన దొంగలి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుచున్నది, ఈ స్వరం మారుచున్నది. తరం మారుచున్నది, ఈ స్వరం మారుచున్నది. వందే మాతరం, వందే మాతరం అని డాక్టర్ శ్రీ నారాయణ గారు రాసినటువంటి ఈ పాటలో మన బ్రతుకులు కూడా 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మన యానాది బ్రతుకులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. ఎందుకు? మనలో చలనం లేదు, మనలో బాధ్యత లేదు, మన బిడ్డలను చదివించాలన్న కసి లేదు. మనం ఒక మీటింగ్ పెడితే వెళ్ళి వినాలన్నటువంటి మనకి జ్ఞానం లేదు. లేకపోవటం వల్ల మనం అట్టడుగులు ఉండిపోయాం. మనకు ఒక 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డల్లో ఒక బిడ్డ అల్లరి చేస్తాడు. 3 చాక్లెట్లు తీసుకొస్తే ఒక చాక్లెట్ పెద్ద కొడుకు ఇచ్చి ఒక చాక్లెట్ చిన్న కొడుకు ఇస్తే ఇంకో చాక్లెట్ దాచిపెట్టుకున్న తర్వాత ఏమంటే ఆ చిన్న కొడుకు మాత్రం కిందకు పడి గెలగెల కొట్టుకుంటాడు, ఏడుస్తాడు. ఏమంటే ఆ చాక్లెట్ కూడా నాకే కావాలి, నాకు 2 చాక్లెట్లు కావాలని అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ చాక్లెట్ కూడా పిల్లలకి ఇస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు పుట్టినటువంటి బిడ్డలను కూడా మనం బాగా చేసి అరిసే వాళ్ళకి 2 చాక్లెట్ ఇస్తాం, మెదలకుండా ఉండే పెద్ద కొడుకు 1 చాక్లెట్ ఇస్తాం. ఇందాక సార్ చెప్పారు, మన యానాదులు అంటే అన్ని డిపార్ట్మెంట్ల వారికి మంచివారు, వాళ్ళు సౌమ్యులు బాగుంటారు అంటారే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనం అడగము, గోలేము, మనకు కావాల్సిన డిమాండ్ అడగము, ఎత్తాలి అనుకుంటాం. అడగనమ్మా మట్టిదా చెప్పండి. మన అడగకపోతే మనకి ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వస్తాయి? ఎస్టీ వర్గీకరణ ఎట్లా వస్తాయి? ఇదిగో ఈ రోజు నెల్లూరులో చేసినటువంటి ఈ గర్జన ప్రతి ఒక్క జిల్లాలో రావాలి. 35 సంవత్సరాలు కష్టపడితే కానీ ఎస్సీ వర్గీకరణ రాలా. మనం కూడా అలాగే కష్టపడాలి. వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మనం కూడా అలాగే పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నెల్లూరు నుంచి మన విజయవాడ వరకు కూడా అన్ని జిల్లాల్లో కనుక మనం ఇలాగే మీటింగ్లు పెట్టే వర్గీకరణ మీద పులుల్లాగా సింహాల్లాగా గర్జిస్తే ఏంటి గోలేటి రోడ్ల మీద కనుక గల్లట్టు చేస్తే మనకి ఎస్టీ వర్గీకరణ వచ్చిందని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉందండి. అసలు వర్గీకరణ అంటున్నారు. ఏంటి వర్గీకరణ? మనలో చదువుకునే వాళ్ళు లేరు కాబట్టి మన భాషలో, మన మోటు భాషలో చెప్పాలని నేను అనుకుంటున్నాను. మనం ఒక కూలికి వెళ్తాం, ఒక పనికి, కాంట్రాక్ట్ పనికి వెళ్తాం. వెళ్తే ఏమైందంటే ఒక 11 మందిని ఆ ముఠాలో ఉంటాం. ఒక 6గురు ఒకవైపు పనికి వెళ్తారు, ఒక 5గురు ఒకవైపు పనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ మేస్త్రి, అన్నం వండే మేస్త్రి, ఈ 6గురులో ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి అనుగుణంగా ఉంటారు. అందుకని ఏం చేస్తాడంటే ఈ 5గురికేమో 6గురు అన్నం పంపిస్తాడు, 6గురికి మాత్రం 5గురు అన్నమే పంపిస్తాడు. ఈ 6గురికి 5గురు అన్నం పంపిస్తే సరిపోయిందా? చెప్పండి. సాధు. కానీ మనం అడగం. 5గురు మాత్రం ఈ 6గురు అన్నం తింటారు, ఇంకా మిగిలింది సాయంత్రం కూడా దాచిపెట్టుకొని తింటారు. అట్లాగే ఈ ఎస్టీలో మన యానాదుకు రావాల్సినటువంటి మన వాటాని రానియకుండా మిగతా మన సోదరులు వాళ్ళే అందుకుపోతున్నారు. అందుకని నేనేమన్నానంటే మా 6గురికి రావాలి